హాయ్ హలో నేను మీ సీఎం. ఇది చూస్తున్నారు కదా, ఇది బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం. ఇందాక చూశారు కదా ఆకాశ్ ఎయిర్ అని ఫ్లైట్. అది మన ఇండియాలో ఇప్పుడు కొత్తగా ఎయిర్లైన్స్ లాంచ్ చేశారనమాట. ఎగ్జాక్ట్గా అయితే నాకు కూడా డేట్ తెలీదు, మీకు తెలిస్తే కామెంట్లో పెట్టండి. చూస్తున్నారు కదా ఆరెంజ్ కలర్లో ఉంది, ఇక్కడ కూడా అదే ఫ్లైట్ కనిపిస్తుంది. అక్కడ ఇంకో ఫ్లైట్ కనిపిస్తుంది కదా, అది గో ఎయిర్ అని చెప్పేసి అది ఇప్పుడు రీబ్రాండ్ చేసి మళ్ళీ గో ఫస్ట్ అని పేరు పెట్టారు దానికి. ఇప్పుడు నేను టెర్మినల్ నుంచి ఆల్రెడీ ఫ్లైట్లో ఇప్పుడు బోర్డింగ్ అయిపోయింది మాది. ఫ్లైట్లోనే వెళ్తున్నాం ఇప్పుడు. ఇది కూడా గో ఎయిర్ ఫ్లైట్ చూడండి ఇక్కడ. ఇప్పుడు నేను బెంగళూరు నుంచి న్యూఢిల్లీ వెళ్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ బోర్డింగ్ అయిపోయింది నాది. ఇప్పుడు ఫ్లైట్లోనే మూవ్ అవుతున్నాం అనమాట. మనం టెర్మినల్ నుంచి మనకి రన్వేకి వెళ్ళేకి మధ్యలో దారి ఉంటుంది, దాన్ని ట్యాక్సీ అంటారు దాన్ని. అక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, అలానే ఇప్పుడు బోర్డింగ్ అవుతుంది అనమాట. మామూలుగా కొన్ని చోట్ల అయితే ఏరో బ్రిడ్జ్లు ఉంటాయి, అవి అందుబాటులో లేకపోతే అలా పార్కింగ్లో ఉన్న చోటే స్టెప్స్ పెట్టి విమానంలోకి ఎక్కిచ్చేస్తారనమాట. ఏరో బ్రిడ్జ్ ఎలా ఉంటుందంటే ఈసారి నేను ట్రావెల్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను. చూసారు కదా, ఇప్పుడు సిమెంటెడ్ రోడ్ మీదకి వెళ్తున్నాం మనం. సిమెంటెడ్ రోడ్ మామూలుగా రన్వే అయితే కనుక తార్ రోడ్ ఉంటుందన్నమాట. అక్కడ లైట్లు కనిపిస్తున్నాయి కదా, అదే రన్వే. వచ్చేసాం రన్వేలోకి. ఇప్పుడు టర్న్ అవుతుంది ఫ్లైట్, చూసారు టర్న్ అవుతుంది, రన్వేలోకి తిరుగుతుంది అనమాట. ఫ్లైట్ రన్వే మీదనే దగ్గర దగ్గర 300 కిలోమీటర్ల స్పీడు అందుకునేస్తుంది. ఒకసారి నేను స్పీడ్ మీటర్ పెట్టి చూశాను. వచ్చేసాం రన్వే మీదకి, వచ్చేసాం. చూసారా ఫ్లైట్ స్పీడ్ అందుకుంటుంది. ఆ ఫ్లైట్లు వెయిటింగ్లో ఉన్నాయన్నమాట టేక్ ఆఫ్ కోసం, క్యూలో ఉన్నాయి. చూసారా ఇంకా ఉన్నాయి. ఫుల్ స్పీడ్ అందుకునేసి చూసారా ఎంత స్పీడో. ఫుల్ స్పీడ్ అందుకున్న తర్వాత ఫస్ట్ ఫ్రంట్ వీల్ లేపుతారు, మళ్ళీ తర్వాత బ్యాక్ వీల్స్ లేస్తాయి అన్నమాట. ఫుల్ స్పీడ్ అందుకునేసి చూసారా, అయిపోయాం. మొత్తానికి ఎగిరిపోయాం అనమాట గాల్లోకి ఎగిరేటప్పుడు ఎలా ఉంటుందంటే, మనం ఉయ్యాల్లో పైకి ఊగినప్పుడు ఎలా, పైకి పోయేటప్పుడు ఎలా అనిపిస్తుందో అలా అనిపిస్తుంది అంతే. ఎగిరేసాం, పైన ఉన్నాం చూడండి. అక్కడ ఏదో చిన్న ఊరు కనిపిస్తుంది. దారిలో మధ్యలో ఒక ఫ్లైట్ ఎదురొచ్చిందండి మా ఫ్లైట్కి. చూసారు కదా వెనక పొగ వదులుతుంది. మేము చిన్నప్పుడు అనుకునేటోళ్ళం రాకెట్లని. ఎంత పెద్ద నదో ఇక్కడ మధ్యలో వంకర టింకరగా ఉంది. చూసారా, నదులు ఎందుకు అంత వంకర టింకర ఉంటాయో మీకేమైనా తెలుసా? తెలిస్తే కామెంట్లో పెట్టండి. ఇవి కొన్ని వేల సంవత్సరాలకు ఒకసారి మళ్ళీ దానిలో దారులు మార్చుకుంటాయంట. అంటే అలా వంకర టింకర కాకుండా స్ట్రైట్గా మారిపోతాయంట నదులు. ఈ ప్రాసెస్ అంతా కొన్ని వేల సంవత్సరాలు పడుతుందన్నమాట. అంటే ఆ మధ్యలో కనిపిస్తుంది కదా ఆ భూభాగాన్ని మొత్తాన్ని కోసేసేసి మళ్ళీ స్ట్రైట్గా కలిసిపోతాయి అన్నమాట నీళ్ళు. అప్పుడు మళ్ళీ స్ట్రైట్గా అయిపోతుంది. అంటే మొత్తం నది అంతా స్ట్రైట్గా అయిపోతుందని కాదు, పర్టికులర్గా ఆ కరువు దగ్గర స్ట్రైట్ అవుతుంది అనమాట, అంతే. ఇక్కడ ఏదో మధ్యలో సిటీ వచ్చిందండి, చాలా పెద్ద సిటీ. చూడు, చాలా పెద్ద సిటీ ఉంది ఇది. మొత్తం బిల్డింగ్లన్నీ చిన్నగా అగ్గిపెట్టెల్లాగా కనిపిస్తున్నాయి పైకి మొత్తం. పైనుంచి చూస్తే సిటీలు కూడా ఇట్లా చిన్నగా కనిపిస్తాయి చూడండి. ఇక్కడ చిన్నగా కట్టి పుల్లల మాదిరి కనిపిస్తున్నాయి కదా తెల్లగా, అవేంటివి తెలుసా? గాలిమరలు. పవన విద్యుత్కి మన కళ్ళ కొండల మీద పెడతారు చూడు, అవి ఎంత చిన్నగా కనిపిస్తున్నాయి చూడు. బా, నీళ్ళు చూడండి ఈడ ఎన్ని ఉన్నాయో. ఏదో రిజర్వాయర్ ఉన్నట్టుంది ఇది, పక్కన సిటీ. పైనుంచి చూస్తేనే ఎంత ఆనందంగా ఉంది, అక్కడికి పోతే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. వచ్చేసాం మొత్తానికి ఢిల్లీకి అయితే. అదిగో ఇక్కడ ఢిల్లీ మహానగరం కనిపిస్తుంది పైనుంచి. ఎయిర్పోర్ట్ అటువైపు ఉంది, కొంచెం ఫ్లైట్ అలా చుట్టేసుకొని పోయి అక్కడ దిగేయడం. ఇంకా వచ్చేసాం మొత్తానికైతే.
చూశారుగా ఎంత స్పీడ్గా దిగుతుందో ఫ్లైట్. ఇప్పుడు నేను వచ్చి టెర్మినల్ 2లో దిగుతాను. ఇది ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. ఇక్కడ 3 రన్వేలు ఉన్నాయండి మొత్తానికి. వచ్చేసాం, మొత్తానికి ల్యాండ్ అయిపోయాం. ఇది మన ఏషియాలోనే ఎక్కువ ఎయిర్ ట్రాఫిక్ ఉండే ఎయిర్పోర్ట్ ఇది. చూసారా ఎంత స్పీడ్గా మూవ్ అవుతుందో, ఫుల్ స్పీడ్. దిగేసాం, ల్యాండ్ అయిపోయాం సేఫ్గా మొత్తానికైతే. ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఇంకో రన్వే రెడీ అవుతుందంట. చూద్దాం మొత్తం ఎలా ఉంటుందో. ఇది మామూలుగా ముందైతే టెర్మినల్ 2లో కార్గో ఫ్లైట్లు మాత్రమే ఎగిరేటివి. కార్గో ఫ్లైట్లు అంటే లగేజ్ అనమాట. ఇప్పుడు ప్యాసింజర్ ఫ్లైట్స్ కూడా ఎగురుతున్నాయి అన్నమాట ఇక్కడ నుంచి. చూసారు కదా ఫ్లైట్లన్నీ ఎలా పార్క్ చేసి ఉంచారా. ఇక్కడ ఇథియోపియన్ ఎయిర్ ఫ్లైట్ కనిపిస్తుంది కదా, ఇథియోపియన్ది. ఇవి చాలా పెద్ద ఫ్లైట్ అనుకుంటున్నారా, ఇవి కార్గో ఫ్లైట్స్ అనమాట, అందుకే అంత పెద్దగా ఉన్నాయి. చూసారా, ఇదే టెర్మినల్ 2 ఎయిర్పోర్ట్ అనమాట. ఇదేనండి మనం వచ్చిన ఫ్లైట్. నా కో ప్యాసింజర్స్ అంతా దిగుతున్నారు. దిగేసి ఇప్పుడు నేను ఆల్రెడీ బస్సులో కూర్చునేసిన. బస్సులో ఇక్కడ నుంచి మళ్ళీ టెర్మినల్లోకి వెళ్ళిపోవడమే. ఆల్రెడీ మాకు బెల్ట్ నెంబర్ ఇచ్చేసారు. మనకి బ్యాగేజ్ బెల్ట్ నెంబర్ 7 నుంచి మనం కలెక్ట్ చేసుకోవాలా. మనం చెక్-ఇన్ చేసిన బ్యాగేజ్ అక్కడ ఎయిర్పోర్ట్లో దొరుకుతుంది మనకి. మనం ఒక బ్యాగ్ ఆల్రెడీ క్యాబిన్లోకి ఎత్తుకొచ్చింటాం కాబట్టి అది మనతోటే ఉంటుంది. ఇదిగో ఇక్కడ ఇంకో ఫ్లైట్ ఏదో బోర్డింగ్ అయితే ఉంటుంది. చూసారుగా ఫ్లైట్లోకి ఎక్కుతున్నారు మొత్తం అంతా. అక్కడ ఏదో చెక్ చేస్తున్నారు అనుకున్నారా, ఇది కాదు, మన బోర్డింగ్ పాస్లో సీట్ చెక్ చేస్తారంతే, సీట్ నెంబర్ మొత్తం. ఇది ఇండిగో ఎయిర్లైన్స్. ఇప్పుడు నేను వచ్చింది కూడా ఇండిగో ఫ్లైట్లోనే. మళ్ళీ నాతో ప్రయాణించడానికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ బాయ్.